Welcome to yet another vlog. I know I've completely ghosted you guys and I want to apologize for that. It's just that I've been busy with few things personally and professionally. But here is yet another travel series and I'm traveling to Mumbai. So yeah, our flight was at 8 a.m. and we were at the airport by 5 a.m. So you need to always remember that you need to be at least 2 to 3 hours prior at the airport to complete your check-in process. And after 40 minutes to 1 hour, we finally landed in Mumbai. I'm so excited for this trip. Hello from Mumbai. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ. సో నేను ఇప్పుడు మా ఫ్యామిలీతోని ముంబైకి వచ్చాము. నేను మా సిస్టర్, మా మమ్మీ, మా అత్త. ఇప్పుడు మేము ఫ్లైట్ దిగాము. ఫ్లైట్ దిగినాక ఇప్పుడు మేము లగేజెస్ అవన్నీ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాము. The view you will get to witness from Worli ceiling is no less than from the New York City. And look at this, Regal Cinemas. నేను ఎప్పుడు దీన్ని సినిమాస్లో చూడడం అంతే కానీ రియల్గా చూస్తానని ఎప్పుడు అనుకోలేదు. దాంతోపాటు ఇక్కడే మీకు క్యాఫే మాండిగర్ కనిపిస్తుంది. ఈ లైన్లోనే కొలాబా మార్కెట్ ఉంటుంది. సో ముందు మీరు క్లిప్స్లో చూస్తారు. మేము అక్కడికి వెళ్తాము, షాపింగ్ చేస్తామని. ఇప్పుడే మేము హార్బర్ వ్యూ హోటల్కి వచ్చి ల్యాండ్ అయ్యాం సారీ. ఇప్పుడే హార్బర్ వ్యూ హోటల్ రీచ్ అయిపోయినాము. సో ఇంకా మాకు టైం ఉంది అన్నది చెక్ ఇన్ అవ్వడానికి. అప్పటి వరకు అనేసి దీనిపైనే 4th floor లో బేవ్యూ అనే ఒకటి హోటల్ ఉంది. ఇక్కడ మాకు కాంటినెంటల్, ఇండియన్, చైనీస్ అన్ని రకాల ఫుడ్ ఉంది. సో ఫుల్ ఆకలి అవుతుందని ఇక్కడనే తినేస్తున్నాము. దీని తర్వాత మేము కొలాబా కాజ్వేకి వెళ్తున్నాం. ఇక్కడనే పక్కన ఒక 5 minutes వాకింగ్ డిస్టెన్స్. మేము మా మమ్మీ సౌండ్ చేస్తుంటే ఆపుతున్నాము. సో ఫుల్ ఆకలి అవుతుందని వచ్చి తినేస్తున్నాము. తినేసి కావాలని సౌండ్ ఎందుకు చేస్తుందో తెలియదు. అయితే ఇప్పుడు మాకు ఫుడ్ వస్తుంది. ఆ ఫుడ్ రాగానే మేము మీకు చూపిస్తాము, చూసేయండి. These are paneer tacos and I've had them daily till the day we stayed at Harborview Hotel. The food was very good and very reasonable and I highly recommend it. Come on, let me show you our room. Mirror. Room is too aesthetic. మేము ఇది మేక్ మై ట్రిప్ లో తీసుకున్నాము. సో per day 6,000 చేంజ్. అండ్ అది స్పెషల్ గా ఇక్కడ వీ హ్యావ్ ఎ సీ ఫేసింగ్ రూమ్. మొత్తం Open the windows. Yeah, we can. మొత్తం అంతా సీ ఫేసింగ్. వావ్, సో బ్యూటిఫుల్. వీడియోలో సరిగ్గా కనిపిస్తున్నాయి కానీ ఎంత బాగుందో అసలు లుక్ అయితే. మొత్తం యూరోపియన్ వైబ్స్ వస్తున్నాయి ఇక్కడ. పింక్ వార్డ్రోబ్స్. ఇది వాష్రూమ్, బేసిక్ వాష్రూమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఒకటే కాదు, ఇదే లైన్లో చాలా 5 star హోటల్స్ ఉన్నాయి. కామెడీ ఏంటంటే వాళ్ళకి అదే వ్యూ డబుల్ ప్రైస్ లో, మాకు ట్రిపుల్ ప్రైస్ ఉంది కదా. అక్కడ తాజ్ ల్యాండ్స్ అని ఒకటి ఏదో 5 star హోటల్ ఉంది. మేము వీడియోస్ చూస్తాము. సో వాళ్ళకి సేమ్ వ్యూ, మేము ఇంకా దానికంటే తక్కువ ప్రైస్ లో పే చేసినాక మాకు సేమ్ వ్యూ, డిట్టో వ్యూ. అండ్ చూడడానికి ఇది ఇంకా ఎస్థెటిక్, చాలా క్యూట్ గా ఉంది. గేట్వే ఆఫ్ ఇండియా కరెక్ట్ గా పక్కనే. ఎస్. సో ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మేము కొంచెం ఫ్రెష్ అప్ అయ్యాక మేము కొలాబా కాజ్వేకి దానికి వెళ్తాము. ఇంకా అక్కడ ఏమేమి క్యాఫేస్ ఉన్నాయి, ఏమేమి హోటల్స్ ఉన్నాయి అంతా ఒకసారి చూసుకొని రాత్రి ఎక్కడ తినాలో అంత డిసైడ్ అవుతాము. కొలాబా కాజ్వే, షాపింగ్, ఫుడ్, ఫన్. ఫాస్ట్గా రెడీ అయిపోయి మేము కొలాబాకి వెళ్తున్నాము. అండ్ ఇట్ ఈస్ జస్ట్ అ వాకింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ అవర్ హోటల్. And I highly recommend to carry caps or umbrellas if you are in Mumbai during the summer season. I'm right in front of Cafe Mondegar and that is the point where Colaba market starts. I had a mic and I thought everything is getting recorded perfectly, but ఒకసారి రూమ్కి వచ్చాక నాకు అర్థమైంది ఏంటంటే అసలు వాయిస్ రికార్డ్ కాలేదు. సో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది మీకు. So yeah, let's get to shopping and having fun.
And I can highly recommend Colaba Causeway because ఇక్కడ అన్ని తక్కువ రేట్లలో దొరుకుతాయి. Like oxidized jewelry, footwear, outfits, dresses, etc. And I heard that they get all the products from Hong Kong, Bangkok, etc. And if you are on a tight budget to visit Bangkok or Hong Kong, then I can recommend you guys to visit Mumbai to get your hands on these products. ఇలానే కొంచెం షాపింగ్ చేసి we went back to a hotel to change our clothes because అక్కడ చాలా హ్యూమిడ్ ఉండే. దావే గాలి గైస్ గాలి వచ్చేసినాం. Oh my god, this is the very famous Leopold Cafe. I've always wanted to be here. And this was one of the places where 26/11 Mumbai attacks happened. So మీకు ఇక్కడ హోల్స్ అని కనిపిస్తున్నాయి కదా. So it is because of the terrorists using their AK-47 to shoot all the locals. Basically all the people who were in the cafe. This is keema pav, the very famous keema pav in Mumbai in Leopold Cafe. So ఇది ఇలా పని తీసుకొని అలా తీసుకొని ఇలా పిండుకొని కొంచెం ఇట్లా పిండుకొని అలా నోట్లో పెట్టుకోవాలా. సూపర్ సూపర్ సూపర్. బట్ నాకైతే ఇక్కడ ఫుడ్ చాలా కాస్ట్లీ అనిపించింది. కానీ మీకు ఒకసారి లియోపోల్డ్ క్యాఫే ఎక్స్పీరియన్స్ కావాలంటే యూ క్యాన్ విజిట్ వన్స్. A few inches later. మేము క్రాఫర్డ్ మార్కెట్కి వచ్చేసాము. సో ఈ క్రాఫర్డ్ మార్కెట్లో అన్ని ఇట్లా బెడ్షీట్స్, పిల్లో కవర్స్ ఇట్లాంటివి అండ్ దెన్ స్టోరేజ్ ఐటమ్స్, హోమ్వేర్ ఐటమ్స్, హోమ్ కిచెన్ ఐటమ్స్ అండ్ చిన్నపిల్లలకి అన్ని ఇట్లా స్టేషనరీ ఐటమ్స్ అన్ని ఇట్లా హోల్సేల్ మార్కెట్ ప్రైస్లో అమ్ముతారు. సో ఇక్కడ నుంచి ఇదే స్టార్టింగ్ పాయింట్ అనుకుంటా. ఇక్కడ నుంచి మేము ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేస్తాం. నేను ఎక్కడెక్కడో ఫోన్ కేసెస్ కోసం వెతుకుతున్నాను అండ్ ఫైనలీ ఐ ఫౌండ్ దెమ్ అట్ క్రాఫర్డ్ మార్కెట్. చాలా క్యూట్ ఫోన్ కేసెస్ ఉన్నాయి. నేను ఇవన్నీ బ్యాంకాక్లో కొన్నాను. ఇక్కడ కూడా మీకు అవే ఫోన్ కేసెస్ దొరుకుతున్నాయి బట్ కొంచెం కాస్ట్లీ ఉన్నాయి. బట్ మీకు బార్గెన్ తెలిస్తే యూ కెన్ ఈజీలీ బార్గెన్. సో ఇక్కడే నేను ఇంకా మా సిస్టర్ 3 to 4 ఫోన్ కేసెస్ తీసేసుకున్నాము. I think these are 15. मैडम चाहिए आपको? అంటే కన్ఫ్యూజింగ్ ఉంది అంతా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో. Bade Mia Kebabs. This is also a very popular place in Mumbai. Good morning guys. This is the second day in Mumbai. So మేము ఇప్పుడే రెడీ అయ్యి వీఆర్ హియర్ ఫర్ అవర్ బ్రేక్ఫాస్ట్. మా హోటల్లోనే ఉంది కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్. సో అక్కడికి వచ్చేసాము అండ్ ఇవాళ ప్లాన్ ఏంటంటే వీ హ్యావ్ టు షూట్ కాంటెంట్ ఫర్ ఇన్స్టాగ్రామ్ ఇన్ కొలాబా మార్కెట్. సో నేను మా అక్క అక్కడికి వెళ్తాము. కానీ చాలా ఎండ ఉంది. ఐ డోంట్ నో హౌ వి విల్ సర్వైవ్. ఇక్కడ మా పేరెంట్స్ వాళ్ళు ఫొటోస్ దిగుతున్నారు. వెనకాల ఫోటో సెషన్ అవుతుంది. సో అది అయిపోయిన తర్వాత
then we will have some breakfast and then వెళ్ళిపోదాం కొలాబాకి వెళ్దాం. కొలాబా తర్వాత ఐ థింక్ ఇవాళ మనీష్ మార్కెట్ అని ఇంకొకటి దేనికో వెళ్ళాలి. సో నేను చూపిస్తూ ఉంటాను, చూడండి. బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇవాళ మళ్ళీ కొలాబా కాజ్వేకి వచ్చినాము. ఎందుకంటే నిన్న మేము ఉట్టి తిరిగినాము అండ్ మేము ఇవాళ మెయిన్లీ ఇన్స్టాగ్రామ్ కాంటెంట్ షూట్ చేసుకోవడానికి వచ్చాం. అదంతా అయిపోయిన తర్వాత ఫుల్ ఇంకా కలిసిపోతే నేను ఇంకా క్లిప్స్ తీయలేదు, కొన్ని క్లిప్స్ తీసి అటు ఇటు పెట్టేస్తాను. కొలాబా షాపింగ్ నుంచి షాపింగ్ చేసి అలసిపోతే మీకు దాని ఆపోజిటే, అంటే ఆపోజిట్ ఆఫ్ సిటీ వాక్ ప్లాజా న్యూ పూర్ణిమ జ్యూస్ సెంటర్ ఉంటుంది. చాలా ఫేమస్ అని విన్నాము. సో ఇక్కడ మేము వచ్చి జ్యూసెస్ అన్ని తాగేసి, జ్యూసెస్ మిల్క్ షేక్ అని తాగేసి రిఫ్రెష్ అయిపోయి విల్ గో అండ్ డూ షాపింగ్ అగైన్. ఎట్లుంది? చాలా తీయగా ఉన్నాయి. వితౌట్ షుగర్ మ్యాంగో జ్యూస్. ఏం తాగినా? మ్యాంగో జ్యూస్ చాలా తీయగా ఉన్నాయి. అవునా మమ్మీ, నువ్వేం తాగినా? మ్యాంగో జ్యూస్. ఓకే ఓకే, బాగుంది. These desserts are from Leopold Cafe and నేనైతే రికమెండ్ చేయను because they are very mediocre. A few moments later. మేము ఇప్పుడు వరకు దాదర్ మార్కెట్లో ఉండే. సో మేము అనుకున్నట్టయితే అక్కడ, అంటే మేము అనుకున్నాము వేరే యూట్యూబ్ వీడియోస్లో చూసి ట్రెడిషనల్ బట్టలు బాగుంటాయి ఇంకా చూసి కొందాం అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చి చూస్తే ఒక పక్కన ఎండ అండ్ పోయి కరెక్ట్గా షాప్స్లో చూస్తూ ఉంటే కూడా మొత్తం చాలా ఆడుగా ఉన్నాయి బట్టలు. ఒకవేళ చాలా బాగుంటేమో ఇంకా చాలా కాస్ట్లీ ఉన్నాయి. అండ్ ఇలాంటి బట్టలు మాకు మా హైదరాబాద్లో కూడా దొరుకుతాయి చాలా. ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు? మేము ఇప్పుడు బాండ్రాకి వెళ్తున్నాము. సో ఇప్పుడు మేము పోయి ఒకసారి చెక్ చేసుకుంటాం అక్కడ ఏముంటాం. మళ్ళీ ఎల్లుండి వీ విల్ అగైన్ గో టు బాండ్రా హిల్ రోడ్. ఇంకా ప్రాపర్ షాపింగ్ ఎల్లుండి నుంచి చేస్తాము. మేము అక్కడనే ఒక హోటల్ కూడా బుక్ చేసుకున్నాం అండ్ హోటల్ నేమ్ ఈజ్ హోటల్ సుబా ఇంటర్నేషనల్. లంచ్ ఇప్పుడు ఎక్కడ ప్లాన్ చేస్తామో తెలియదు. ఏమైనా ప్లాన్స్ ఉన్నాయి అక్కడ? లంచ్ ప్లాన్స్ లేవా? ఎక్కడంటే అక్కడంటే చెక్ చేస్తుంది మా సిస్టర్. ఎంత బాగుంది కదా. మన హైదరాబాద్లో కోకోనట్స్ గల్లీ గల్లీలో కనిపించినట్టు అక్కడ ముంబైలో అయితే లేనే లేవు. అండ్ ఒక ప్లేస్లో కనిపించింది, ఇక్కడ ఇమీడియట్గా మేము ఆపేసి తాగేస్తున్నాము. అండ్ అది తాగుతున్న కొద్దీ ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ ఐమ్ ఇన్ హెవెన్. దీని తర్వాత వి వెంట్ బ్యాక్ టు అవర్ హోటల్ అండ్ మేము ఫుడ్ కూడా రూమ్కి ఆర్డర్ చేసుకున్నాము. Eternity later. గేట్వే ఆఫ్ ఇండియా అండ్ దెన్ తాజ్ ప్యాలెస్ హోటల్ దగ్గర ఉన్నాము. అటు నుంచి తిరుగుతున్నాం కానీ ఇవాళ మాకు కరెక్ట్ టైం దొరికింది ఇదంతా చూడడానికే. ఇదంతా లోపలికి ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది కానీ ఇదంతా జనాలే ఉన్నారు, మొత్తం అంతా జనాలే ఉన్నారు. ఈ జనాల మధ్యలో లోపలికి వెళ్ళాలంటే చాలా టైం అవుతుంది. సో అందుకు మేము ఇక్కడ దీని నుంచి ఇట్లా బయట నుంచే దిగేస్తున్నాం ఫొటోస్ వీడియోస్ అన్నీ. అండ్ మీరు కూడా చూసేయండి ఆ తాజ్ ప్యాలెస్ క్లియర్గా. వీళ్ళు అగైన్ స్టే ఫర్ లైక్ 2 or 3 days ఎక్స్ట్రా. బట్ ఇవన్నీ వచ్చి మేమేం చూడము. అండ్ ఇప్పుడు మాకు కాలాగోడకి వెళ్ళే ప్లాన్ ఉంది. కాలాగోడకి వెళ్ళి మన డిన్నర్ అవి చేసేసి దెన్ విల్ గో టు కాలాగోడ.
It is god level. This restaurant is just beside Taj Palace. And my hotel ki inka restaurant ki it is just a walking distance, so we could easily walk back to our hotel. So ippudu 1 ayyindi and memu 12:30 I think 12:30 ki vachinattunnamu room ki. Shopping itlantivanni memu ivanni baga teeskunnamu. Ante ఇలా కాలాగోడలో మా అక్కకి ఏదో హెయిర్ బెల్ట్ ఇట్లాంటివి ఏమో నచ్చితే ఇవన్నీ తీసుకుంది. నేనే గిఫ్ట్ ఇచ్చాను మా అక్కకి. చాలా గట్టిగానే షాపింగ్ చేస్తాము 2 days లో. హాల్ ఒక అదే ఇట్లాంటివన్నీ మేము చాలా చేస్తాము. అండ్ ఇట్లాంటి ఫోన్ కేసెస్ కూడా చాలానే ఉన్నాయి. నేను మెయిన్గా వచ్చింది వీటి కోసము. సో ఒక హాల్ వీడియో అయితే కంపల్సరీ షూట్ చేస్తాం మేము. ఇప్పుడు రూమ్కి వచ్చినాక మాకు గుర్తొచ్చింది ఏంటంటే రేపు మా మమ్మీ వాళ్ళది మ్యారేజ్ యానివర్సరీ అని. సో మా మమ్మీకి ఒక గాజర్ కా హల్వా అదేనా ఇంకా పెట్టలేదంట. లేదు, గాజర్ కా హల్వా ఆర్డర్ పెట్టాలనుకున్నాం కానీ వాళ్ళని అడిగితే లేదు అన్నారు. ఇప్పుడు పండుకోవాలి. అండ్ రేపు ప్లాన్స్ ఏంటంటే క్యాఫే మాండేగర్ అంటే వెళ్ళాము ఇవాళ క్యాఫే మాండేగర్ అని. అక్కడ కొలాబా కాజ్వే అక్కడ స్టార్టింగ్ పాయింట్ అదే ఉంటది అండ్ చాలా ఫేమస్ కదా. సో ఇవాళ వెళ్ళాము, ఫుల్ క్రౌడ్ ఉన్నారు అండ్ సౌండ్ కి మాకేం అర్థం కావట్లేదు. ఆ ప్లేస్ వదిలేసి వి వెంట్ టు మోకాస్ డైలీ అని ఏదో రెస్టారెంట్ ఉండే, చాలా బాగుండే. వి ట్రైడ్ ఆల్ ద డిషెస్, అన్ని నచ్చినాయి మాకు. ఓకే, బాయ్ బాయ్, గుడ్ నైట్, రేపు కలుస్తాం. బాయ్.